హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్కూల్ బస్‌కు ప్రమాదం. 32 పసి ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది? స్కూల్ బస్‌కి ఎలా ప్రమాదం జరిగింది? ఇప్పుడు ఆ 32 పసి ప్రాణాలు ఎలా ఉన్నాయి? అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మదస మండలంలోని ఉమాగిరి గ్రామం వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులోకి బోల్తాపడింది. గ్రామస్తులు సకాలంలో స్పందించి విద్యార్థులను బయటకు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. గాయపడిన 5 విద్యార్థులను కూడా హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు 32 మంది విద్యార్థులతో మదస నుంచి బైరసారంగపురం పీతతోలు మీదుగా సిద్ధగాం బుడర్సింగి పెడంగో మార్గంలో వెళ్తుండగా ఉమాగిరి వద్దకు చేరేసరికి అదుపు తప్పి చెరువులో బోల్తాపడింది. ఈ ఘటనలో బుడర్సింగి పెడగోం గ్రామంకు చెందిన ఎన్ ధీరజ్, ఎన్ లోకేష్, పవిత్ర పట్నాయక్, హర్షిత, మహేష్ గౌడ గాయపడ్డారు. వీరిని 108లో హరిపురం ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్వరాజలక్ష్మి, ఐశ్వర్య చికిత్స అందించారు. చిన్న గాయాలేనని ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే గ్రామానికి ఆనుకొని ఉండే కోనేరు కావడంతో వెంటనే బస్సు డ్రైవర్ స్థానికుల సాయంతో విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసి ఒడ్డుకు చేర్చారు. సకాలంలో గ్రామస్తులు ఆదుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ కె కృష్ణప్రసాద్ సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద వివరాలను ఎంఈఓ లక్ష్మణరావు ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మీ కామెంట్‌ని అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.